భయం లేదు. 4వ భాగం. భయం మనిషిని బాధ పెట్టినంతగా వాస్తవ సంఘటన బాధ పెట్టదు, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సంఘటనలకు మనం భయపడతామే, భయం మానేసి కూర్చుంటే ఆ సంఘటన ఎదుర్కోవడం తేలికే, నీ భయం కారణంగా ఎదుర్కోవడం కష్టం అవుతుంది. ముందు యుగంధర్, వెనక కాత్య, తర్వాత గ్రెగరీ, రాధ, పురుషోత్తం, ఆ వెనక రాజు ఇలా గదిలో నుంచి బయటకు వచ్చారు. పురుషోత్తం చేతిలో మాత్రం టార్చ్ లేదు. గ్రెగరీ, యుగంధర్, రాజు, కాత్యల చేతుల్లో రివాల్వర్స్ ఉన్నాయి. మెట్లు దిగుతున్నారు. చీకట్లో వాళ్ల టార్చ్ వెలుగు వలయాకారంలో పడుతోంది. మెట్ల మీద అడుగులు వేస్తున్నప్పుడు మెట్లు మూలుగుతున్నట్లు అంటూ శబ్దం చేస్తున్నాయి. 2 గబ్బిలాలు ఎగిరి వచ్చాయి వాళ్ల మీదకి. యుగంధర్ చెయ్యి విసిరాడు. అవి మళ్లీ పైకి వెళ్లి పైన తిరుగుతున్నాయి. ఆఖరి మెట్టుకు ఇంకా 4 మెట్లుండగా యుగంధర్ ఆగిపోయాడు. టార్చ్ వెలుగు 4 మూలలా వేసి చూశాడు. అదే హాలు, అవే సోఫాలు, అవే బల్లలు, అన్నీ అవే. మళ్ళీ అవి కావు, పాతబడినవి, బూజు పట్టినవి, దుమ్ము కొట్టినవి. గోడలకు పెచ్చులు ఊడిపోయి అక్కడక్కడ ఇటుకరాళ్లు కనిపిస్తున్నాయి. ఎంత గొప్ప హిప్నాటిస్ట్ అయినా అందరినీ ఇలా ఇంతసేపు హిప్నటైజ్ చేయగలడా? తనను హిప్నటైజ్ చేయాలంటే ముందు తనతో మాట్లాడి ఉండాలిగా. ఇలాంటి ఆలోచనలు, అర్థం కాని, ఊహకు అందని హేతువాదంతో తేల్చుకోలేని ఆలోచనలు. ఈ దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ్నుంచి హాల్లో నుంచి మంత్రాలు వినపడుతున్నాయి. జీవం, జీవ ప్రధానం, జీవనం, జీవ జీవ నిర్జీవ, నిర్యాణ పునర్జీవ, పురాణవాస, నివాస, సర్వస్వ స్వప్రయోజనం, హ్రీం హ్రీం, హ్రీంకారం, జీంకారం. మీకు అర్థమవుతోందా అని రాధ యుగంధర్ని అడిగింది. అర్థం లేదు, కనీసం నాకు అర్థం కావడం లేదు అని యుగంధర్ అంటున్నాడు. అంతలో హాల్లో సోఫాల మధ్య చిన్న మంట ప్రారంభమైంది. చటుక్కున యుగంధర్ టార్చ్ వెలుగు అటు వేశాడు. మంట నేలలో నుంచి వస్తోంది. కట్టెలు కానీ బొగ్గులు కానీ ఏమీ కనిపించడం లేదు. 4 అడుగుల చదరపు మేర నుంచి ఒక హోమంలా మంటలు చెలరేగుతున్నాయి. భయంకర నాశన సర్వనాశన వినాశన హ్రీం హ్రీం అని కాస్త బిగ్గరగా కోపంగా మంత్రాలు వినిపించాయి. మంట పెద్దదవుతోంది. మంట 6 అడుగుల ఎత్తుకు లేచింది. ఇల్లు కాలిపోతుందేమో అని రాధ అన్నది. పైకెళ్ళిపోదాం అని పురుషోత్తమన్నాడు. యుగంధర్ మాట్లాడలేదు, కదలలేదు. ఆ మంట వైపే చూస్తున్నాడు. ఆ మంటల్లో నుంచి కొంచెం కొంచెంగా ఓ ఆకారం పైకి లేస్తోంది. అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. అంగుళం పైకి లేస్తోంది. ముందు పుర్రె, తర్వాత మెడ, ఎముక, తర్వాత వేళ్లాడుతున్న చేతుల ఎముకలు. అది ఎముకల గూడు. ఎటొచ్చి ఎముకల గూడు దవడ ఎముక కదులుతోంది. హ్రీం హ్రీం అని ఆ ఎముకల గూడు ఉచ్చరిస్తోంది. ఓ మై గాడ్, ఇఫ్ దిస్ ఈజ్ ఇండియా ఐ వాంట్ టు గెట్ అవే క్విక్లీ అని గ్రెగరీ అన్నాడు. చంద్రుడి మీదకు వెళ్ళి స్పేస్ షిప్ దింపి చంద్రగ్రహం మీద మొదట దిగిన అమెరికన్ దేశస్థుడా ఇలా భయపడుతున్నది అని కాత్య అన్నది. దట్ ఈజ్ సైన్స్, దిస్ ఈజ్ అని గ్రెగరీ ఆగిపోయాడు. దయచేసి ఎవరూ మాట్లాడకండి అని యుగంధర్ అన్నాడు. అందరూ మాటలాపేశారు. కొంతవరకు పైకి లేచి వచ్చిన ఆ ఎముకల గూడు మళ్ళీ కిందకు మంటల్లోకి వెళ్ళిపోయింది. మంటలు నెమ్మదిగా ఆరిపోతున్నాయి. మంటల బదులు అక్కడ పొగ అలుముకుంటోంది. భౌతిక, అభౌతిక, అతిభౌతిక, శక్తి స్వరూప, రూపాంతర, నిరూప, రూప నివాస, రూప విన్యాస, హ్రీం హ్రీం. దట్టంగా అలుముకుంటున్న పొగలో నుంచి 6 అడుగుల ఎత్తుకు లేచిన పొగలో నుంచి ఈ మాటలు వినపడుతున్నాయి. యుగంధర్ ఇంకొక మెట్టు దిగాడు. అంతే, పెళ్ళపెళ్ళమని చప్పుడు. ఎక్కడో ఉరుముల, ఎక్కడో పిడుగు పడినట్టు, భూమి దద్దరిల్లినట్టు చప్పుడు. చప్పుడుతో పాటు భూమి కంపించినట్లయింది. మెట్ల మీద నిల్చున్న వారందరూ ఆగిపోయారు, తడబడ్డారు. పడిపోకుండా ఒకరినొకరు పట్టుకున్నారు. నా ఇంట్లోకి వచ్చి నా జీవనోత్సవ జపం ఎవరు ఆటంకపరుస్తున్నది అని ఆ పొగలో నుంచి అరుపు వినిపించింది. నేను అని యుగంధర్ అన్నాడు. నేను, నువ్వంటే ఎవరు అని పొగలో నుంచి అరుపు. నా పేరు యుగంధర్ అని యుగంధర్ అనగానే, తెలుసు, నాకన్నీ తెలుసు. ఈ ఇల్లు నిజంగా నాదా కాదా అని తెలుసుకోవడానికి వచ్చావు.
నేను మనిషినా దెయ్యాన్నా అని కనుక్కోడానికి వచ్చావు అని అనగానే అవును అని యుగంధర్ అన్నాడు. నేను నీలా మనిషిని కాను దెయ్యాన్ని కాను, మనిషిగా తిరగగలిగే మనిషి కన్నా శక్తులున్న ఆత్మని. నాకు రూపం కావాలిస్తే వస్తుంది. తృప్త, ఇక వెళ్ళు అన్న మాటలు వినపడగానే మీ పేరు భుజంగరావా? 172 క్రితం చనిపోయిన భుజంగరావు ఆత్మ నాతో మాట్లాడుతున్నదా అని యుగంధర్ అడిగాడు. అవును అన్న మాట వినపడగానే ఎప్పుడో సోమయాజులు మిమ్మల్ని మోసం చేస్తే ఇప్పుడు ఈ ఇల్లు మీకెందుకు? ఆత్మగా హాయిగా ఎక్కడైనా తిరగవచ్చుగా అని యుగంధర్ అడిగాడు. నా అభీష్టాన్ని ప్రశ్నించేందుకు నువ్వెవరివి? వెళ్ళు అన్న మాటలు వినిపించాయి. నువ్వు చనిపోయిన భుజంగరావు ఆత్మవి గనుక నిన్ను షూట్ చేస్తే చావవా అని యుగంధర్ అనగానే చిన్న నవ్వు వినిపించింది. ఆ అప్రాచ్యుడు రివాల్వర్తో షూట్ చేశాడు, శిక్ష అనుభవించాడు అని అనగానే ఒకవేళ నేను షూట్ చేస్తే అని యుగంధర్ అన్నాడు. నీ కర్మ అనే మాటలు వినిపించాయి. యుగంధర్ రివాల్వర్ తీసి ఆ మంటల వైపు గురిపెట్టాడు, షూట్ చేశాడు. అలా 6 సార్లు షూట్ చేశాడు. ఆ గుళ్ళు కాస్త దూరంలో గాలిలో ఆగిపోయాయి, మంట వరకు వెళ్ళలేదు. రివాల్వర్ గుళ్ళు గాలిలో మధ్యలో హాలు మధ్య ఆగిపోయాయి. యుగంధర్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అమాయకుడా, అర్థమైందా? నీకన్నా వివేకం ఉంటుందనుకున్నాను. ఈ దేశంలో పుట్టి పెరిగి మన సంస్కారం, మన వేదాంతం, మన హైందవ జీవ పునర్జీవాల గురించి తెలిసిన నీకైనా బుద్ధి ఉంటుందనుకున్నాను. పిస్తాల్ పేలుస్తావా మూర్ఖుడా, పాశ్చాత్య సంస్కారం అలవడి అంటూ పొగలో నుంచి కొద్ది కొద్దిగా పైకి లేచాడు. అంగుళం అంగుళం తల, నల్లని గిరజాల జుట్టు, దివిటీల్లా ఉన్న కళ్ళు, సూటిగా ఉన్న ముక్కు, గడ్డం, మీసాలు, నోట్లో నుంచి బురదలా ఏదో కారుతోంది. నేనే భుజంగరావుని. నేను సోమయాజులు కలిసి ఉన్న ఒక పఠం ఇంట్లో కొట్టుగదిలో పాత పెట్టెలో ఎక్కడో ఉన్నది. ఎవరో చిత్రకారుడు వేశాడు, చూసుకో అని పొగలో నుంచి సగం మాత్రం బయటకు వచ్చిన ఆ ఆకారం అన్నాడు. మీ ఆకారం, మీ రూపం నా స్పర్శకు అందుతుందా అని యుగంధర్ అన్నాడు. స్పర్శ స్పర్శ అనేది ఇంద్రియ జ్ఞానం. ఆత్మను స్పర్శించే ఆత్మజ్ఞానం ఉంటే స్పర్శించగలవు అన్న మాటలు వినిపించాయి. నేను ముందుకు వస్తాను. మీరంటే చాలా గౌరవం ఏర్పడింది. మీ చేతులు పట్టుకొని మీ వేళ్లకు నమస్కరించి అని యుగంధర్ అంటున్నాడు. గౌరవం ఏర్పడితే ఆ పిచ్చి పిల్లకు చెప్పు, వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని. అడుగు ముందుకు వెయ్యకు, ప్రమాదం. నా శక్తి నిన్ను దహించేస్తుంది అన్న హెచ్చరిక వినపడింది. యుగంధర్ ఆ హెచ్చరిక వినిపించుకోకుండా ముందుకు అడుగు వేశాడు. ఇంకొక అడుగు వేశాడు. ఆఖరి మెట్టు దిగాడు. అంతే, ఒళ్ళు జల్లుమన్నది. ఒళ్ళంతా కంపించింది. ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లయింది. ఒక్క కేక పెట్టి కింద పడ్డాడు. రాజు పరిగెత్తాడు. యుగంధర్ని లేవదీయబోయి అతను కేక వేసి పడిపోయాడు. హ్రీం హ్రీం, ప్రాణం, ప్రాణాపాయం, ప్రాణరూప, రూపాంతర, రూప వినాశ, రూప నిర్మూలన అన్న మంత్రాలు వినపడుతున్నాయి. యుగంధర్ రాజు అంటూ కాత్య పరిగెత్తింది. గ్రెగరీని, రాధని దాటి వెళ్ళింది. పడిపోయిన వాళ్లను లేవదీయబోయింది. అంతే, ఒళ్ళు జలధరించి కంపించి తల నుంచి కాళ్ల వరకు రక్తనాళాలు పీక్కుపోయి ఒక్క కేక పెట్టింది. అమ్మో అంటూ రాధ ముందుకు వెళ్ళబోయింది. డోంట్ బీ ఫూలిష్, వాళ్ళు చచ్చారు, నీకు చావాలని ఉందా, రా అంటూ గ్రెగరీ వెనక్కు లాగాడు. అంతే, గ్రెగరీ తల మీద ఏదో పడింది. రాధ మొహం మీద జల్లులా పడింది. ఇద్దరూ పొలికేకలు వేస్తూ పడిపోయారు. వాళ్లతో పాటు పురుషోత్తం ఇల్లు ఎగిరిపోయేలా కేకలు, ఆపకుండా ఆగకుండా కేకలు వేస్తూనే తను పడిపోయాడు. ఇదిలా ఉండగా యుగంధర్ ముందు నిద్రలో నుంచి లేచాడు. బద్ధకంగా ఉన్నది. ఒళ్లంతా నొప్పులు. అసలు పక్క మీద నుంచి లేవాలనిపించలేదు. అలాగే పడుకొని గదంతా కలయ చూశాడు. శుభ్రంగా తెల్లని గోడలు, తళతళా మెరుస్తున్న ఫర్నిచర్, అదే బల్ల, తన పెట్టె, స్టాండ్కి తన బట్టలు అన్నీ అలాగే ఉన్నాయి. కాసేపు రాత్రి జరిగింది నిజంగా జరిగిందా అనే అనుమానం కలిగింది యుగంధర్కి. నెమ్మదిగా లేచి బాత్రూంకి వెళ్ళి వచ్చాడు.
అప్పటికి రాజు లేచాడు. గుడ్ మార్నింగ్ సార్ అని అన్నాడు. యుగంధర్ నవ్వుతూ వెరీ గుడ్ మార్నింగ్ రాజు అని రాత్రి జరిగిన విషయాలు రాజుని అడిగాడు. రాజు చెప్పాడు. అంటే నిజంగా జరిగింది. ఇద్దరికీ ఒక వివరం తేడా లేకుండా ఒకే పీడకల రావడం నమ్మశక్యం కాదు అని అనుకున్నారు. ఇద్దరూ స్నానం ఇత్యాదివి ముగించుకొని గదిలో నుంచి బయటకు వెళ్లారు. మీకోసమే కాచుకున్నాం రండి అని కాత్య అన్నది. దేనికి అని యుగంధర్ అన్నాడు. బ్రేక్ఫాస్ట్తో పాటు రాత్రి జరిగిన సంఘటనల గురించి చర్చ, సింహావలోకనం, అది ప్రోగ్రాం. గ్రెగరీ, రాధ, పురుషోత్తం కింద డైనింగ్ హాల్లో ఉన్నారు అని కాత్య అన్నది. ముగ్గురు కిందకు వెళ్లారు. గుడ్ మార్నింగ్ అంటూ లేచి ఆహ్వానించాడు గ్రెగరీ. రాధ తన పక్కన కుర్చీ యుగంధర్కి చూపించింది. పురుషోత్తం మొహం పీక్కుపోయింది. ఇది దెయ్యాల కొంప, ఈ ఇంట్లో ఉండడం మన ప్రాణాలకు ప్రమాదం అని పురుషోత్తం అన్నాడు. ముందు తాపీగా హాయిగా ఈ ఇడ్డెన్లు తిని కాఫీ తాగనివ్వండి, తర్వాత చర్చిద్దాం అని యుగంధర్ అన్నాడు. కాఫీ తాగడం అయిపోయింది. హాల్లోకి వెళ్దామా, ఇక్కడే చర్చిద్దామా అని గ్రెగరీ అన్నాడు. ముందు ఇక్కడే అని వంట మనిషి రంగనాథయ్యర్ని పిలిచాడు యుగంధర్. రాత్రి జరిగిందేమైనా అతనికి తెలుసా అని యుగంధర్ అడిగాడు. రాత్ర ఏం జరిగింది? నేను మొద్దురాచిప్పలా పడుకున్నాను, ఏమీ జరగలేదు అని రంగనాథయ్యర్ అన్నాడు. పోనీ నీకేదైనా పీడకల వచ్చిందా అని యుగంధర్ అడిగాడు. లేదు, కల వచ్చింది. మా అమ్మ కలలో కనిపించింది, అంతే, అది పీడకల కాదు అని రంగనాథయ్యర్ అన్నాడు. ఇంటి మనిషిని, తోట మనిషిని పిలిచి అవే ప్రశ్నలు అడిగాడు యుగంధర్. వాళ్ళు రాత్రి సుఖంగా నిద్రపోయామని, ఎటువంటి పీడకల రాలేదని చెప్పారు. ఆ తర్వాత అందరూ హాల్లోకి వెళ్లారు. హాలు మధ్య ఉన్న సోఫాలను, ఆ మధ్య ఉన్న నేలని రాజు, కాత్యలు పరీక్ష చేస్తున్నారు. రాత్రి జరిగిన సంఘటనలకు నిదర్శనల కోసం చూస్తున్నారా? వృధా శ్రమ, రండి కూర్చోండి అని యుగంధర్ అన్నాడు. గ్రెగరీ, రాజు, యుగంధర్ సిగరెట్లు వెలిగించారు. పురుషోత్తం చుట్ట వెలిగించుకున్నాడు. ఇద్దరు ఆడవాళ్లు, రాధ, కాత్య ఒక సోఫాలో కూర్చున్నారు. ఇప్పుడు మీ అభిప్రాయం చెబుతారా అని రాధ అడిగింది. ముందు రాత్రి జరిగిన సంఘటనల గురించి ఎవరికి వాళ్ల అనుభవం వివరంగా చెప్పండి అని యుగంధర్ అన్నాడు. ముందు కాత్య చెప్పింది, తర్వాత రాధ చెప్పింది, ఆ తర్వాత గ్రెగరీ, ఆఖరికి పురుషోత్తం చెప్పాడు. ఎక్కడా తేడా లేదు, అందరి అనుభవాలు ఒక్కటే అని నిర్ధారణ అయింది. మిస్టర్ యుగంధర్, ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో దెయ్యం ఉందా? రాధను ఈ ఇంట్లో ఉండమంటారా, ఇల్లమ్మేయమంటారా అని గ్రెగరీ అడిగాడు. యుగంధర్ 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మీ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పను. రాత్రి జరిగిన సంఘటనలను వివరంగా చర్చించుకుందాం. వాటిలో ఏవి మనిషి మాత్రుడు చేయగలడు, ఏవి చెయ్యలేడు, ఏవి మానవాతీతమైన శక్తి చేసింది, ఏది మనిషి చేసి ఉండగలడు, ఇది మనం ఆలోచించాలి అని యుగంధర్ అన్నాడు. డామిట్, మానవాతీతమైన శక్తే చేసి ఉండాలి. రాత్రికి రాత్రి ఇల్లు ఎలా మారిపోతుంది, తెల్లారేటప్పటికి మళ్ళీ ఇల్లు ఎలా ఇలా ఎప్పటిలా అయిపోతుంది అని గ్రెగరీ అన్నాడు. అవును, అది అసలు ప్రశ్న, అదే అసలు సమస్య అని యుగంధర్ అన్నాడు. అది అంత సమస్య కాదేమో, ఇలాంటి ఇల్లే, ఇదే ఫర్నిచర్, ఇవే దిళ్ళు, పరుపులు, పటాలు పెట్టి ఇంకెక్కడో ఇంకో ఇల్లు ఉంటే అని రాజు అన్నాడు. ఫెంటాస్టిక్, అలా ఇంకో ఇల్లు ఉంటే అది శిథిలావస్థలో ఉండాలి. ఐ డోంట్ బిలీవ్ ఇట్ అని గ్రెగరీ అన్నాడు. కళ్లతో చూసిన సంఘటనలకు హేతువాదంతో జవాబు చెప్పలేకపోయినా దెయ్యాలు లేవని అనేవాళ్లది మూఢనమ్మకమే. అలాగే జరిగే సంఘటనలకు ఏదో కారణం మనిషి చెయ్యగలడనే సూచన ఉన్నా కాదు, దెయ్యం చేసిందని అనడమూ మూఢనమ్మకమే. 2 మూఢనమ్మకాలే మిస్టర్ గ్రెగరీ. ఈ ఇంట్లో దెయ్యం ఉందని నమ్మడానికి, భయపడడానికి తగినంత కారణం ఉందని నేను ఒప్పుకుంటాను. మనుష్యులు చేయలేని పనులావి, మానవాతీతమైన శక్తా ఇది, అది మనం ఆలోచించాలి అని యుగంధర్ అన్నాడు. నేను మామయ్య పొద్దున్నే కొట్టుగదిలోకి వెళ్ళి వెతికాం, ఈ పటం ఒకటి దొరికింది అని రాధ యుగంధర్కి ఇచ్చింది. ఎవరో చిత్రకారుడు రంగులతో వేసిన చిత్రమిది. కింద సోమయాజులు, భుజంగరావు అని రాసి ఉన్నది. భుజంగరావుకి గడ్డం మీసాలు లేవు, అవి పెంచుకోవడానికి 172 ఏళ్లు పట్టిందా అని కాత్య నవ్వుతూ అన్నది.
ప్లీజ్ జోక్ చేయవద్దు అని రాధ దీనంగా అన్నది. అగోచరంగా అక్కడే భుజంగరావు దెయ్యం ఉండి ఈ మాటలు వింటున్నదేమోనని రాధ భయం. యుగంధర్ రాజుని కాగితం పెన్సిల్ తెమ్మన్నాడు. 5 నిమిషాలలో పెన్సిల్తో భుజంగరావు చిత్రం ఇంకో కాగితం మీద చిత్రించాడు. తర్వాత ఆ చిత్రానికి గడ్డము, మీసాలు, గిరజాల జుట్టు, నోటిలో నుంచి బురద వస్తున్నట్టు కలిపాడు. సరిగ్గా రాత్రి వారు చూసిన దెయ్యంలా ఉన్నది అప్పుడు. ఇక సందేహం లేదు, భుజంగరావు దెయ్యమై ఈ ఇంటిని పట్టుకున్నాడు. ఏదో ఘోరం, ప్రాణానికి మోసం ఎవరికో కలగక ముందే మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళడం మంచిది అని పురుషోత్తం అన్నాడు. యుగంధర్ ఏమంటాడో అని అందరూ యుగంధర్ వైపు చూస్తున్నారు. దెయ్యాలనేవి లేవు అని నేను మొండిగా వాదించదలుచుకోలేదు. భుజంగరావు ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంటికి దెయ్యంగా వచ్చి ఎవరినీ ఉండనివ్వకుండా బెదిరిస్తున్నాడన్నా నమ్ముతాను. ఒక్క విషయం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఎవరో ఈ ఇల్లు కొనడానికి అంత ఖరీదు చేయకపోయినా 10 లక్షలిచ్చి కొంటామని ఎందుకంటున్నారు? ఈ ఇంట్లో దెయ్యం ఉన్నదని చెప్పినా అలా ఎందుకు కొంటున్నారు అని యుగంధర్ అన్నాడు. మా పూర్వీకులు ఎవరైనా ధనరాశులు, నగలు, వజ్రాలు ఎక్కడో ఈ ఇంట్లో దాచి ఉంటారేమో, అది తెలుసుకొని అని రాధ అంటోంది. నాన్సెన్స్, అలా అయినా ఎవడూ దెయ్యం చేసినట్టు ఈ ఇల్లు ఇలా మార్చగలడు అని గ్రెగరీ అన్నాడు. వకీలు విశ్వనాథం గారు చెప్పారు, మా పూర్వీకులు ఎవరూ అంతటి ధనవంతులు కారని, అటువంటి గుప్త ధనరాశి ఉండడానికి అవకాశం లేదని అని రాధ అన్నది. యుగంధర్ ఇంకో 5 నిమిషాలు మౌనంగా ఉన్నాడు. ఇంకొక రాత్రి ఈ ఇంట్లో గడపడానికి మీలో ఎవరికైనా అభ్యంతరమా? ఇంకొక రాత్రి గడిపిన తర్వాత నా అభిప్రాయాన్ని చెబుతాను. అంతవరకు ఏదీ నిశ్చయంగా చెప్పలేను అని యుగంధర్ అన్నాడు. యూ కెన్ స్టే, క్యారీ ఆన్. నేను రాధా సిటీలో ఏదైనా హోటల్కి వెళ్తాం అని గ్రెగరీ అన్నాడు. అదేమిటి గ్రెగరీ, మన ఇంట్లో దెయ్యం ఉన్నదా లేదా అని ఆరా తీయడానికి యుగంధర్ గారు వస్తే ఆయన్ని వదిలి మనం వెళ్ళిపోదామంటున్నావు? నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మీరంతా ఉంటే నేను ఉంటాను అని రాధ అన్నది. ధైర్యస్తురాలు, గుడ్ అని కాత్య నవ్వింది. పురుషోత్తం గారు, మీరు అని యుగంధర్ అడిగాడు. నా మేనకోడలు రాధ ఈ ఇంట్లో ఉన్నంతకాలం నేను ఉంటాను. రాధకి దగ్గరో దూరమో బంధువుని నేనొక్కడే అని పురుషోత్తం అన్నాడు. అయితే అందరం ఈ రాత్రికి ఇక్కడే ఉంటున్నాం. మళ్ళీ మనకు భుజంగరావు కనిపిస్తాడేమో చూద్దాం అని రాజు అన్నాడు. యుగంధర్ లేచి నిల్చున్నాడు. రాజు నేను ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి వస్తాం. చీకటి పడే లోపున తిరిగి వస్తాం. అంతవరకు ఎవరికి ఏమీ భయం లేదుగా అని అడిగాడు. డోంట్ వరీ, ఐఎమ్ హియర్ అని గ్రెగరీ అన్నాడు. దట్స్ గుడ్ అని యుగంధర్ రాజు కాత్యలతో క్లైజర్ కార్ ఎక్కి బయలుదేరాడు. డిటెక్టివ్ యుగంధర్ కార్ తోలుతున్నాడు. పక్కన కాత్య పక్కన రాజు కూర్చున్నారు. రాజు, నిన్ను ఫ్లయింగ్ క్లబ్ దగ్గర దింపుతాను. ఒక విమానం తీసుకొని వెళ్ళు. రాధ ఇల్లు సముద్రపు ఒడ్డున ఉన్నది. ఇలాంటి ఇల్లే ఇంకెక్కడైనా ఉన్నదేమో అని నీ సూచన. మనం దర్యాప్తు చేయకుండా ఉండకూడదు. రాధ ఇంటికి 200 మైళ్ళు అటూ ఇటూ ఇలాంటి ఇల్లే, ఇదే తోట, ఇదే ఆవరణ ఇల్లు ఉన్నదేమో చూడు. తర్వాత తిన్నగా మన కన్సల్టింగ్ రూమ్కి రా అని అన్నాడు. ఆల్ రైట్ సార్ అని రాజు అన్నాడు. కాత్య, నిన్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద దింపుతాను. పురుషోత్తం బొమ్మ కూడా పెన్సిల్తో గీశాను. పోలిక బాగా తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని కలుసుకొని పురుషోత్తంకి పోలీస్ రికార్డున్నదేమో కనుక్కో. ఇక్కడ రికార్డులలో లేకపోతే మిగతా రాష్ట్రాలకు వివరాలు పంపి పురుషోత్తం గతాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించు అని యుగంధర్ అన్నాడు. మీరు పురుషోత్తంని అనుమానిస్తున్నారా అని కాత్య అడిగింది. ఏ కేసైనా దర్యాప్తు చేస్తున్నప్పుడు అన్ని కోణాలలో నుంచి దర్యాప్తు చేయాలి, అంతే అని యుగంధర్ అన్నాడు. తర్వాత యుగంధర్ తన కన్సల్టింగ్ రూమ్కి వెళ్ళిన తర్వాత వకీలు విశ్వనాథంకి ఫోన్ చేసి, రాధ ఇల్లు కొనదలుచుకున్న పార్టీ రాధ ఇంటికి సాయంత్రం వస్తే వివరాలు మాట్లాడుతుందని, అమ్మడానికి సుముఖంగా ఉన్నదని చెప్పండి. కొనే పార్టీని రమ్మనండి అని అన్నాడు. యుగంధర్ గారు ఆ ఇంట్లో అని అనగానే, ప్లీజ్, ఇంకా నేను ఏ అభిప్రాయమూ ఏర్పరచుకోలేదు అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. ఆ తర్వాత కాగితాలు కలం తీసుకున్నాడు. రాధకు జరిగిన అనుభవాలు, మొదటి రాత్రివి, రెండవ రాత్రివి, తర్వాత గ్రెగరీ వచ్చిన తర్వాత జరిగినవి, తను వెళ్ళిన తర్వాత జరిగినవి అన్నీ విపులంగా రాశాడు.
దెయ్యం కాకపోతే ఏది ఎవరు ఎలా చేసి ఉండవచ్చో ఇంకొక వైపు రాసుకున్నాడు. ఇదంతా రాసుకోవడానికి చాలాసేపైంది. 2 గంటలకు రాజు తిరిగి వచ్చాడు. సారీ సార్, మీరు చెప్పిన పరిమితి దాటి ఇటు అటు 300 మైళ్ళు, మొత్తం కోస్తా అంతా 600 మైళ్ళు 2 సార్లు తిరిగి వచ్చాను. అటువంటి ఇల్లు ఏదీ లేదు అని అన్నాడు. యుగంధర్ నిట్టూర్చాడు. అవును, డిసప్పాయింట్ అయ్యాను అని అన్నాడు. కాసేపట్లో కాత్య తిరిగి వచ్చింది. సారీ సార్, పురుషోత్తం మద్రాస్ పోలీస్ రికార్డులలో లేడు. ఏదో పని మీద వెళ్ళినట్టు మళ్ళీ రాధ ఇంటికి వెళ్ళి పురుషోత్తంకి తెలియకుండా అతని వేలిముద్రలు కూడా తెచ్చి ఇన్స్పెక్టర్కిచ్చాను. ఆ వేలిముద్రలు, పురుషోత్తం బొమ్మ మీరు పెన్సిల్తో గీసింది టెలికాస్ట్ చేసి అన్ని రాష్ట్ర పోలీస్ అధికారులకు, సిబిఐకి పంపారు. ఏమన్నా తెలిస్తే కబురు చేస్తానన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అని కాత్య అన్నది. థ్యాంక్ యూ, 3 అయింది, మనమిక వెళ్దాం అని యుగంధర్ అన్నాడు. అంతలో ఫోన్ మోగింది. ఎస్ యుగంధర్ అని యుగంధర్ అనగానే, నేను విశ్వనాథం. ఆ పార్టీ స్వయంగా రారట, రావాల్సిన అవసరం లేదట. ఎస్టేట్ ఏజెంట్స్ అడ్వాన్స్ ఇస్తారట, రిజిస్ట్రేషన్ అప్పుడు అసలు పార్టీ వస్తారట అని విశ్వనాథం చెప్పాడు. అయితే రావాల్సిన అవసరం లేదని, రాధ ఇల్లు అమ్మదని చెప్పేయండి అని యుగంధర్ అన్నాడు. అదేమిటి యుగంధర్, మంచి బేరం అని అనగానే, ఎక్కడికి పోదు, ఇల్లు కావాలని అంత ఆత్రం చూపిస్తున్న వాళ్ళు బహుశా ఆఫర్ ఇంకా ఎక్కువ చేయవచ్చు అని యుగంధర్ అన్నాడు. యుగంధర్, రాజు, కాత్య, రాధ ఇంటికి చేరుకునేటప్పటికీ చీకటి పడిపోతోంది. బయట లాన్లో రాధ, గ్రెగరీ నెట్ లేకుండా బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. పురుషోత్తం దూరంగా కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. యుగంధర్ క్లైజర్ పోర్టుకోలో, రాధ అంబాసిడర్ వెనక ఆగగానే ముగ్గురు కారు దగ్గరకు వచ్చారు. గ్రేట్ డిటెక్టివ్ యుగంధర్ గారు, భుజంగరావు దెయ్యం నివాస స్థలం కనుక్కొని వచ్చారా? ఎక్స్క్యూజ్ మీ ఫర్ ది జోక్ అని గ్రెగరీ నవ్వుతూ అడిగాడు. దెయ్యం నివాస స్థలం ఇదేగా, మీ కంపెనీలోనే ఉన్నాడు భుజంగరావు అని రాజు నవ్వుతూ అన్నాడు. వేరే పని మీద వెళ్లారా లేక అని పురుషోత్తం అడిగాడు. అందరూ హాల్లోకి వెళ్లారు. పనివాళ్లు దీపాలు వెలిగించారు. అందరూ జాగ్రత్తగా వినండి, నా ఆదేశాలను తూచా తప్పకుండా పాటించండి. రాత్రి దాదాపు ఒకే సమయానికి మనందరికీ మెలకువ వస్తోంది. ఏవో చప్పుళ్లతో మంత్రాలు, దండకాలు చదువో మనందరినీ కిందకు వెళ్లేటట్టు చేస్తున్నది దెయ్యం. దెయ్యమేనని ఒప్పుకుందాం ప్రస్తుతానికి. మనం కిందకు వెళ్లకుండా, మన గదుల్లో నుంచి కదలకుండా అక్కడే ఉంటే ఏం జరుగుతుంది? భుజంగరావు దెయ్యం మన గదిలోకి వస్తుందా? వచ్చి ఏం చేస్తుంది? కనుక ఎవరూ ఈ రాత్రి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ల గదుల్లో నుంచి బయటకు రావద్దు అని యుగంధర్ అన్నాడు. దట్స్ ఎ వెరీ నైస్ అడ్వైస్ అని గ్రెగరీ అన్నాడు. కాత్య, ఒంటరిగా పడుకోవడం నీకు భయమైతే నువ్వు నాతో, రాజుతో మా గదిలో పడుకో అని యుగంధర్ అన్నాడు. నో థ్యాంక్ యూ, నాకేం భయం లేదు అని కాత్య అన్నది. పురుషోత్తం గారు, మీరు మా గదిలో కానీ, గ్రెగరీ రాధతో వాళ్ల గదిలో కానీ, కాత్యతో కాత్య గదిలో కానీ అని రాజు అన్నాడు. పురుషోత్తం నవ్వి, ఒక ఆడది కాత్య తనకే భయం లేదనగా నేను మాత్రం భయపడాలా? చావంటే నాకు భయం లేదు. నాకు భార్య, పిల్లలు ఎవరూ లేరు. నేను చచ్చినా కళ్ళనీళ్లు కార్చేవాళ్ళూ లేరు అని పురుషోత్తం అన్నాడు. మామయ్య, అదేం మాట అని రాధ అన్నది. సరే, నిద్ర మెలకు వచ్చినా, టైం ఎంతైనా, ఏ చప్పుడైనా ఎవరు వాళ్ల గదుల్లో నుంచి బయటకు రావద్దు. భుజంగరావుని, మంత్రాలని, దండకాలని మనం భంగం చేయవద్దు అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా భోజనాలయ్యాక అందరూ వాళ్ల గదుల్లోకి వెళ్లారు. యుగంధర్, రాజులు పిస్తాల్లో గుళ్ళు నింపుకున్నారు. భోజనాలు చేసి వాళ్ల గదుల్లోకి వెళ్లిన అరగంట లోపున అందరూ గాఢనిద్రలోకి వెళ్ళిపోయారు. యుగంధర్కి ఎవరో తట్టి లేపినట్లయింది. కళ్ళు తెరిచాడు. చీకట్లోనే తన మంచానికి కాస్త దూరంలో ఒక ఆకారం కనిపించింది. నీడలా నల్లగా ఉన్నది. పట్టుకునేందుకు చెయ్యి జాపాడు. లేవబోయాడు. కానీ చేతులు కదల్లేదు. ఒక రకమైన పక్షవాతం లాంటిది వచ్చేసినట్లయింది. కట్టేసున్నాయా? లేదు, కట్టి లేవు. కానీ కాళ్ళు, చేతులు మొద్దుబారి చలనం లేకుండా పోయాయి. రాజు అని యుగంధర్ కేకేశాడు.
ఎస్ సార్ అని రాజు అన్నాడు. గదిలోకి ఎవరో వచ్చారు అని యుగంధర్ అనగానే, అవును, నన్ను తట్టి లేపారు. నీడలా ఉన్నది, దగ్గరగా వచ్చింది, పట్టుకోపోయాను, నా చేతులు కదల్లేదు, కాళ్ళు కదలడం లేదు అని రాజు అన్నాడు. నీకు అలాగే ఉందన్నమాట. మనమసలు ఇంట్లో ఉన్నామా లేక బూజు పట్టిన ఆ పాతింట్లో ఉన్నామా అని యుగంధర్ అడిగాడు. ఆ దెయ్యం ఇంట్లోనే ఉన్నాం సార్. నా పక్క మీద బల్లులు తిరుగుతున్నాయి, మొహం మీద బొద్దింకలు వాలుతున్నాయి, అరవాలనిపిస్తోంది, భరించలేకుండా ఉన్నాను, దులిపేందుకు చెయ్యి రావడం లేదు, అరిస్తే ఎవరన్నా భయపడతారేమో అని రాజు అన్నాడు. అంతలోనే దూరాన్నుంచి మంత్రాల్లాంటి శబ్దాలు వినిపించడం ప్రారంభించాయి. కానీ చాలా దూరాన్నుంచి శబ్దం వస్తోంది. అహంకార, దురహంకార, గీర్వాణ, గర్వ, హ్రీం హ్రీం, నాశన, వినాశన, అంగవైకల్య, అంగచంచల, అచేతన, హ్రీం హ్రీం అన్న మాటలు వినపడగానే, అర్థమైందా రాజు అని యుగంధర్ అడిగాడు. ఆ మంత్రాలు చదివి చేతబడి చేసినట్టు మనకు చేతులు కాళ్ళు రాకుండా చేస్తున్నాడు అని రాజు అన్నాడు. అంతలో ఒక పులికేక, కెవ్వున కేక, ఎవరో కడుపులో నుంచి ఊపిరంతా తీసుకొని ఒక్కసారిగా వేసిన కేకలాగా ఆ కేక వినిపించింది. కాత్య అరుస్తోంది అని యుగంధర్ అన్నాడు. అవును, ఎంతో భయంకరమైనది, ఎంతో దడుచుకునేటంత భయం కలిగితే కాని అలా అరవదు అని రాజు అన్నాడు. కాత్య ఏంటి అని యుగంధర్ కేక వేశాడు. కాని తెలుసు తన అరుపు కాత్యకు వినిపించదని. కాత్య కేకల్లో తన కేకలు మునిగిపోతున్నాయి. గ్రెగరియో, రాధో, పురుషోత్తమో లేచి వెళ్లరేం అని రాజు అన్నాడు. వాళ్లకు మనలా కదలలేని స్థితి కలిగి ఉండవచ్చు, లేదా నా ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తున్నారేమో. ఎవర్నీ గదుల్లో నుంచి కదలవద్దన్నాగా అని యుగంధర్ అన్నాడు. కాత్య అరుపులాపటం లేదు, అరుస్తోంది. యుగంధర్ రాజుల చెవులు చిల్లులు పడుతున్నాయి. రాజు, ఇది భరించలేను, లేవాలి, వెళ్ళాలి, కాత్యని అని యుగంధర్ అంటున్నాడు. మూర్ఖుడా, జ్ఞానం ఉన్నదనుకునే అజ్ఞానుడా, నా శక్తి నీకిప్పుడు తెలిసిందా అని చాలా దగ్గరగా మాటలు వినిపించాయి. యుగంధర్ మాట్లాడలేదు. నువ్వెక్కడున్నావో తెలుసుకోవాలా, చూడు అని మళ్ళీ మాటలు. కళ్ళు జిగేలుమన్నాయి. గదంతా ఒక్కసారి ఆ ఒక్క అరక్షణంలో వెలుగుతో నిండిపోయింది. మరుక్షణం మళ్లీ చీకటి. ఆ అరక్షణంలోనే అంతా చూశాడు యుగంధర్. పాత ఇల్లు, పెచ్చులు పోయిన గోడలు, బొద్దింకలు, బల్లులు, బూజు. ఇదే ఆఖరి హెచ్చరిక. నువ్వు చెబితే ఆ చిన్నపిల్ల రాధ ఇల్లు వదిలిపోతుంది. చెప్పు, లేదా మీ అందరి ప్రాణాలు తీసేస్తాను. ఈ రాత్రికి క్షమిస్తాను. కాసేపట్లో మీ కాళ్ళు చేతులు స్వాధీనంలోకి వస్తాయి. హ్రీం హ్రీం. తర్వాత నిమిషం పాటు నిశ్శబ్దం. మళ్ళీ దూరాన్నించి శబ్దాలు వినిపిస్తున్నాయి. అనుగ్రహ శక్తి, శక్తి స్వరూప ప్రసాదితాం, అంగబలం, క్షమో క్షమ, హ్రీం హ్రీం. ఇవే శబ్దాలు 10 సార్లు వినిపించాయి. తిమ్మిరెక్కినట్లు కాళ్ళు చేతులు జలజలమన్నాయి యుగంధర్కి. తర్వాత నెమ్మదిగా కాస్త కదల్చగలిగాడు. 10 నిమిషాల తర్వాత లేచి నిల్చోగలిగాడు. రాజు అని యుగంధర్ పిలిచాడు. ఆశ్చర్యం సార్, కాళ్ళు చేతులు వచ్చేశాయి అని రాజు అన్నాడు. పద, కాత్య ఏమైందో చూడాలి, టార్చ్ తీసుకో, రివాల్వర్ కూడా అని యుగంధర్ అన్నాడు. సార్, దిండు కింద టార్చ్ లేదు, రివాల్వర్ లేదు అని అనగానే, అవును, నా దిండు కింద లేవు. సిగరెట్ లైటర్ ఉందా అని యుగంధర్ అడిగాడు. ఉంది సార్ అని రాజు అన్నాడు. వెలిగించు అని యుగంధర్ అనగానే రాజు లైటర్ వెలిగించాడు. ఒకసారి గది చూసి ఆర్పేశాడు. మీ లైటర్ అని యుగంధర్ అడిగాడు. ఉన్నది, పొదుపుగా వాడుకోవాలి, పద అని యుగంధర్ గదిలో నుంచి బయటకు వెళ్తూ అన్నాడు. వెంటనే కాత్య గదిలోకి పరిగెత్తాడు. తలుపు తెరిచే ఉన్నది. కాత్య ఇంకా పులికేకలు వేస్తోంది, ఆపడం లేదు. కాత్య అంటూ యుగంధర్ లైటర్ వెలిగించాడు. లైటర్ వెలుగు అట్టే లేదు. ఆ కాస్త వెలుగులో పక్క మీద ఇటు నుంచి అటు దొర్లుతూ మెడకు, పొట్టకి, చేతులకి చుట్టుకున్న పాముతో సతమతమవుతూ అరుస్తున్న కాత్యను చూడగానే యుగంధర్ లైటర్ కింద పెట్టి కాత్య మెడకు చుట్టుకున్న పామును పట్టిలాగేశాడు. ఎంత లాగుతున్నా అది చేతిలో నుంచి జారి తప్పించుకొని కాత్యను చుట్టుకుంటోంది. రాజు జేబులో నుంచి తాళం చెవుల గుత్తి తీసుకుని చాకు తీసి పామును అడ్డంగా కోసేశాడు. అది 2 చోట్ల కోశాక
పాము ముక్కలై కాత్య మీద నుంచి జారి పక్క మీద పడిపోయింది. ముచ్చెమటలతో దడదడమంటున్న గుండెతో వణుకుతున్న కాళ్లతో కాత్య లేచి నిల్చున్నది. సిగరెట్ లైటర్ కాంతిలో కాత్య యుగంధర్ని చూసి తనన్ను చుట్టుకొని ఇప్పుడు ముక్కలై పడి ఉన్న పామును చూస్తూ నిల్చున్నది. అవును, చీకట్లో అలా పాము చుట్టుకుంటే చాలా భయంగా ఉంటుంది. ఇక భయం లేదు కాత్య, ఇది తాచుపాము కాదు, బురదపాము అని యుగంధర్ పామును పరీక్షగా చూసి అన్నాడు. కాత్య మొహం తుడుచుకున్నది. మతి భ్రమించినట్లు మాట్లాడకుండా నిలబడిపోయింది. రాజు, గ్రెగరీ, రాధ ఇద్దరు ఏమయ్యారు? ఎందుకు వాళ్ల గదుల్లో నుంచి బయటకు రాలేదో కనుక్కో, వెళ్ళి చూడు అని యుగంధర్ అన్నాడు. రాజు వెంటనే పరిగెత్తాడు. తలుపు తీయగానే తెరుచుకున్నది. మిస్టర్ గ్రెగరీ, మిస్ రాధ అని రాజు పిలిచాడు. రాజు తలుపు దగ్గరే నిల్చొని ఉన్నాడు. జవాబు లేదు. రాజు సిగరెట్ లైటర్ వెలిగించాడు. ఆ కాంతిలో 2 మంచాల మీద దూరంగా పడుకున్న రాధ, గ్రెగరీలను చూశాడు. అదేమిటి, చలనం లేకుండా అలా పడుకున్నారు? కళ్ళు మాత్రం తెరిచే ఉన్నాయి, జవాబు చెప్పరేం అని రాజు మళ్ళీ పిలిచాడు. గ్రెగరీ, రాధ అని గట్టిగా 2 సార్లు పిలిచాడు. అయినా వాళ్లు పలకలేదు. వాళ్ళు రాజువైపే జాలిగా చూస్తున్నారు. కనురెప్పలాడుతున్నాయి. ఊపిరి పీలుస్తున్నారు. హమ్మయ్య! రాజుకి తనకే ప్రాణం పోసినట్లయింది. దగ్గరకు వెళ్ళి ఏమైంది, మాట్లాడరేం అని అడిగాడు. అయినా వాళ్ళు జవాబు చెప్పలేదు, కదల్లేదు. అంతలో తలుపు దగ్గర్నుంచి రివ్వున గాలి వచ్చింది. రాజు చేతిలో లైటర్ కింద పడింది. మరుక్షణం ఏదో ఆకారం లోపలికి వచ్చి రాజుని ఒక్క తోపు తోసింది. ఆకస్మికంగా జరిగిన ఈ సంఘటన వల్ల రాజు ముందుకు పడ్డాడు. తక్షణం లేచి ఆ ఆకారాన్ని పట్టుకుందామనుకున్నాడు. కాని కనిపించని ఆ చీకట్లోనే అక్కడ ఎవరూ లేరని తేలింది. లైటర్ కోసం నేలంతా వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. హ్రీం హ్రీం అహంకార, దురహంకార, అజ్ఞాన, అవివేక, మానవ అన్న మాటలు వినిపించాయి. రాజు చెవులు రెక్కించుకొని వింటున్నాడు. ఎక్కడ్నుంచి వస్తున్నాయి, ఎటువైపు నుంచో తెలిస్తే అటు వెళ్ళి, కాని పైనుంచి గాల్లో నుంచి మాటలు వినిపిస్తున్నట్లున్నది. నా శక్తి మీకు తెలియదు. ఒక్క శబ్దం ఉచ్చరిస్తే చాలు, నీ ప్రాణాలు పోతాయి. ఈ ఇద్దరిని, ఈ అప్రాచ్యుణ్ణి, ఈ పసిపిల్ల రాధని చేతులు కాళ్ళు కదలకుండా కూడా చేశాను. ఇక వాళ్ళు మూగవాళ్ళు, మాట్లాడలేరు అన్న మాటలు వినిపించాయి. ఎవరు నువ్వు అని రాజు అడిగాడు. అవివేకం వల్ల అలా ప్రశ్నిస్తున్నావా? నేను భుజంగరావుని. ఇదే ఆఖరిసారి హెచ్చరిక. ఇక మళ్ళీ కనికరం చూపించను. ఇంకొకసారి మీరు ఇలా మొండిగా ప్రవర్తించి నా హెచ్చరిక పాటించకపోతే ఈసారి మీ ప్రాణాలు తీసేస్తాను. ఈ ఒక్కసారి జాలి వేసి రాధకి, ఆ అప్రాచ్యుడికి వారి కంఠస్వరాలు, వారి అంగబలం వాళ్లకు ప్రసాదించాను అన్న మాటలు వినిపించాయి. రాజు ఊపిరి బిగపట్టాడు. హ్రీం హ్రీం శబ్దస్వరూపిణి, శక్తి స్వరూపిణి, కంఠస్వర ప్రసాదితం, అంగబల ప్రార్థనం, హ్రీం హ్రీం అన్న పదాలు వినిపించాయి. రాజు ఇంకా తన సిగరెట్ లైటర్ కోసం నేలంతా వెతుకుతున్నాడు. అంతలో గదిలో కొద్దిగా వెలుగుపడింది. రాజు తలుపు వైపు చూశాడు. ఇంకా ఉంది